పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తోటి ఉన్నాము. టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తోటి స్థానిక సంస్థల ఎన్నికలు కావాలనే ప్రభుత్వం లేట్ చేస్తుంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో, అందుకే మళ్ళీ కులగణన బీసీ కులగణన రీసర్వే చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీని మీద మీరు ఏ విధంగా చూస్తారు? రీసర్వే చేయమన్నది మీరే, మళ్ళీ డిలే చేస్తున్నది మీరు. మరి కుల జనగణన పట్టించుకోకుండా పాత రిజర్వేషన్స్తో పోదామా? ఏదో ఒకటి ఇది చేస్తే అదంటారు, అది చేస్తే ఇది అంటారు. ఇదే సమస్య వస్తుంది. ప్రతిపక్షాలకు ఏ అంశం ఎత్తుకోవాలనో తెలియని పరిస్థితిలో ఈరోజు ఉన్నారనేది నా యొక్క అభిప్రాయం. డెఫినెట్గా బీసీలకు రేపు చట్టసభలో రిజర్వేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. బట్ ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వ లెవెల్లో మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం. 42% రిజర్వేషన్లు ఇస్తాం. మరోవైపు వరంగల్కి కావాలనే రాహుల్ గాంధీ భయపడి రావట్లేదు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పడం జరిగింది. ముఖ్యంగా రైతు డిక్లరేషన్ కూడా వరంగల్లోనే చేశారు, రైతులకు కూడా మోసం జరుగుతుంది అన్ని విధాలు కానీ ఆవిడ వ్యాఖ్యలు చేసింది. ఏ విధంగా చూస్తారు ఈ వ్యాఖ్యలు? ఇక అది పార్లమెంట్లో బిజినెస్ బట్టి జరుగుతుంది. అది వాళ్ళకి తెలిసినా ఉత్తగానేదో విమర్శ చేయాలని విమర్శ చేస్తారు కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పారు, ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కేటీఆర్ ఒక గ్యాంగ్ని నడుపుతున్నాడు ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడానికంటే, ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి. అంటే మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? ఇప్పుడు దాదాపు నాకున్న సమాచారం ప్రకారం ఒక 10 మేజర్ ఈ వెబ్ పేజెస్, యూట్యూబర్స్ వీళ్ళు కొంతమంది కలిసి చేస్తున్న ప్రయత్నం చూస్తున్నాం కదా. వాళ్ళకి ఈయననే పేమెంట్ ఇస్తున్నది మనకు తెలిసిన చర్చ. కాబట్టి అలా ప్రజలందరూ వీటిని పట్టించుకోకండి, వీళ్ళని పట్టించుకోకండి అని మేము చెప్తున్నాం. మరోవైపు ఫామ్ హౌస్ గురించి మాట్లాడారు, పోచంపల్లి శ్రీనివాస్ ఫామ్ హౌస్ గురించి. అక్కడ కోళ్ళ పందాలు ఇప్పటికి కూడా జరుగుతున్నాయి, కొన్ని డ్రగ్స్ కార్యకలాపాలు జరుగుతున్నాయని మీరు చెప్తున్నారు. అంటే మరి ఏమైనా యాక్షన్ తీసుకోబోతున్నారా ప్రభుత్వం తరఫున? డెఫినెట్గా తీసుకోమని చెప్తున్నాం. ఇప్పుడు ఆ పోచంపల్లికి సంబంధించిన ఫామ్ హౌస్కి సంబంధించిన వాటిలో జరిగిన అన్ని కూడా 2 సంవత్సరాల నుంచి జరిగినాయి ఏంటి అనేది ఆరాధీయమని కూడా చెప్తున్నాం. ఇప్పుడు వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చిండ్రు. కాబట్టి ఈ ఫామ్ హౌజ్లలో జరిగే అన్నీ కూడా ఇలాంటి దందాలని తేలిపోతున్న పరిస్థితుల్లో వాళ్ళ ఫామ్ హౌజ్లలోనే ఏం జరుగుతున్నాయో తెలుస్తుంది. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలోని యువత దాదాపు 30 నుంచి 40% వరకు డ్రగ్స్ బారిన పడుతున్నారు, గంజాయి తీసుకుంటున్నారు. దీనికి కారణం కేటీఆర్ గత 2 సంవత్సరాల నుంచి ఆయనే అలవాటు చేశారని మీరు అన్నారు. మరి యువతకు ఎలాంటి పిలుపుని ఇవ్వబోతున్నారు మీరు? అందుకనే వాటికి ఎడిక్ట్ కాకుండా ఉండండి. ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంది, ఉపాధి అవకాశాలను పెంచుతాం. అన్నిటికంటే ఎక్కువ మేము ఈరోజు యువత ఉపాధి గురించి పెద్ద ఎత్తున రేపు కార్యాచరణ ఉంటుంది వచ్చే ఆర్థిక సంవత్సరంలో. వాటి పట్ల వాళ్ళకి వ్యసనాలకు దూరం చేసే ప్రక్రియ ఈరోజు నో టు డ్రగ్స్ పేరు మీద ఒక ఉద్యమం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ మీద ఉక్కుపాదం, ఏదైతే డ్రగ్స్ అమ్మే వాళ్ళ పట్ల కానీ డ్రగ్స్ పెంచి పోషించే వాళ్ళ పట్ల ఉక్కుపాదం మోపుతుంది ప్రభుత్వం. చివరి ప్రశ్న, కావాలని డ్రగ్స్కి సపోర్ట్ చేయట్లేదా ప్రతిపక్షాలు? తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ పెరిగితే ఇంకా బాగుంటుందని సపోర్ట్ చేయట్లేదని మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాళ్ళే డ్రగ్స్కు అలవాటు చేయడానికి వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్గా తయారవుతున్నారు. అది మానుకోండి. ఫస్ట్ మీ ఏవైతే ఫామ్ హౌస్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను ఆపండి. ముందు మిగతా ప్రాంతాల్లో వాడే ఇట్లాంటి వాటి పట్ల మేము తీసుకునే చర్యలకు మద్దతుగా ఉంటే మిమ్మల్ని నమ్ముతాం తప్పితే ఇలాంటి పనికిరాని ప్రేలాపనలు చేసుకుంటూ ఇష్టానుసారంగా అధికార పక్షం మీదనే విరుచుకుపడడం అనేది తగదు అని చెప్పి వాళ్ళకి హితం.